అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఇలాంటి మూవీ థియేటర్లోనే చూడాలి. ఎప్పుడో 2 ఇయర్స్ 3 ఇయర్స్కి కానీ ఇలాంటి గొప్ప సినిమా రాదు. యాజ్ యూజువల్ గ్రాండియర్ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సినిమా కరెక్ట్గా సెకండ్ హాఫ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక మనకు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎలా అయితే రియాలిటీకి దగ్గరగా ఒక ఇలాంటి సిచ్యువేషన్లో మనమైతే ఏ మూవీ తీసుకుంటాం అలా చాలా రియలిస్టిక్గా అవుట్ ఆఫ్ నోవేర్ కాకుండా అక్కడి నుంచి వాళ్ళ హ్యూమన్ ఎమోషన్స్ ఏ అయితే డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల జరిగే స్టోరీ ఎలా ముందుకెళ్తుంది, అందరి డెసిషన్లు ఎలా ఉంటాయి, దానికి తగ్గట్టుగా కాంప్లెక్సిటీ ఏంటి, సీన్ ఎలా ముందుకెళ్తుంది అదే ఉంటుంది. ఏదో వింతగా కొత్తగా ఏముండదు. సో సెకండ్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి థర్డ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ ఫస్ట్ చూడగానే జాక్సుల్ ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నారో అతనికి 4 పిల్లలు ఉంటారు. అందులో కూతురుగా ఉన్న అమ్మాయి సైంటిస్ట్ కూతురు అంటారు. అదేంది ఈడు కూతురు అంటారు, మళ్ళీ సైంటిస్ట్ కూతురు అంటారు, అసలు ఇది ఎట్లా అయింది అని నాకు సెకండ్ పార్ట్ చూడగానే నాకు డౌట్ వచ్చింది. సరే సినిమాలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనుకుంటే సినిమా అయిపోద్ది, కానీ అది క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు. ఇంకా సినిమా చూస్తున్నప్పుడు మనం కూడా మర్చిపోతాం. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ పార్ట్లో ఇచ్చారు. సో థర్డ్ పార్ట్ అయితే చాలా బాగుంది. కొన్ని చిన్న చిన్న అన్ఫోల్డింగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న ట్విస్ట్లు ఉన్నాయి. అక్కడక్కడ మంచి ఫన్ కూడా ఉంటుంది. అంటే సిచ్యువేషనల్ ఫన్, ఏదో జోక్ వేయాలి ఇక్కడ నవ్వాలి అన్నట్టు కాకుండా ఒక మంచి సిచ్యువేషన్ ఫన్ ఉంటుంది. అండ్ మనకి చూస్తున్నంతసేపు ఆ వరల్డ్లోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ చాలామంది ఇది ల్యాగ్ అంటున్నారు. మనకి ఎప్పుడు ల్యాగ్ అనిపిస్తుంది, ఫస్ట్ పార్ట్ ఎందుకు ల్యాగ్ అనిపించలేదు, ఫస్ట్ పార్ట్ కూడా ఇలానే ఉంటుంది, కానీ అప్పుడు ఎందుకు ల్యాగ్ అనిపించలేదు అంటే మనం ఏదన్నా ఒక వింతని ఒక కొత్తదనాన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ షాక్లో ఉంటాం. ఆ షాక్లో ఉన్నప్పుడు మనకి వేరే ఏ గుర్తురావు, దీన్నే చూస్తాం, ఏంది ఇది అనే ఒక షాక్లో చూస్తాం కాబట్టి మనకి బోర్ ఫీలింగ్ రాదు. ఫస్ట్ పార్ట్ ఆ ఫీలింగ్ వల్ల మనకు అనిపించలేదు, కానీ సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుంది. ఆ వాటరు ఆ కొత్తది, దానికి కూడా ఇలా అన్నారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్కి కూడా ల్యాగ్ అంటున్నారు. ల్యాగ్ అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకు అలవాటు అయిపోయింది కదా ఫస్ట్ పార్ట్ వల్ల, ఫస్ట్ సెకండ్ పార్ట్ అలవాటు అయిపోయి ఇప్పుడు ల్యాగ్ అనిపిస్తుంది. కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే ల్యాగ్ అనిపించడానికి కారణం మనకి అలవాటైన మన ఇండియన్ తెలుగు సినిమాలు మనకు అలవాటైన మూవీ ప్యాటర్న్ ఏంటంటే హీరో ఉంటాడు, హీరో చుట్టూ మూవీ జరుగుతుంటుంది, అంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంటుంది సినిమా. సో హీరో తీసుకున్న డెసిషన్లు ఏంటి, హీరోకి వచ్చిన కాన్ఫ్లిక్ట్లు ఏంటి, అయ్యే మనకి స్పీడ్కి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడే స్టోరీ నడుస్తుంటుంది కాబట్టి మనకు బాగా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. కానీ అవతార్లో ప్రతి క్యారెక్టర్కి వెయిట్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి స్టోరీ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి క్యారెక్టరైజేషన్ ఉంది. సో సినిమాలో ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ప్లేస్లో ఉండొచ్చు, వాళ్ళు ఒక్కొక్క డెసిషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆ డెసిషన్ ఇంపాక్ట్ కలుగుతుంది కాబట్టి నెక్స్ట్ సీన్లో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారో చూపించాలి, వాళ్ళు ఎందుకు ఆ పని చేయాలనుకున్నారో దానికి వాళ్ళు ఏమనుకుని ఆలోచించారో చూపించాలి. సో ఆటోమేటిక్గా అన్ని క్యారెక్టర్ల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమేం చేయాలనుకున్నారో చూపించాలనుకుంటే ఖచ్చితంగా టైం పట్టిద్ది, డ్యూరేషన్ పెరిగిద్ది. సో అందుకని సినిమా అంటే ఒక సీన్లో అందరి గురించి చూపిస్తున్నారు కాబట్టి సీన్ ఇక్కడే ఉంది కానీ సినిమా ముందుకు వెళ్ళట్లేదు, చాలా టైం పడుతుంది అని ఫీలింగ్ వస్తుంది. అంతేగాని ల్యాగ్ అని అనకూడదు. అసలు అవతార్ చూడడానికి వెళ్ళేది ల్యాగ్ ఉండకుండా ఉండాలి, స్టోరీ ఏదో ఉండాలి, ఫాస్ట్గా పరిగెత్తాలి, యాక్షన్ సీన్ ఉండాలి, ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. సినిమా అవతార్ అనేది ఒక న్యూ వరల్డ్, ఒక హ్యూమన్స్ ఎర్త్ మీద బతకలేని సిచ్యువేషన్లో ఉండగా వేరే ఇంకేదైనా ప్లానెట్లో బతకగలమా అనే ఒక సెర్చింగ్లో దొరికిన ఒక ప్లానెట్ పాండోరా అనేది. అక్కడ ఉన్న ఏలియన్ జాతి ఏదైతే అక్కడ ఉన్న అవతార్ జాతి వాళ్ళని మన వాళ్ళు ఎదుర్కొనేది, అది కాన్ఫ్లిక్ట్. ఇంకా దాన్ని ఎలా చూపించగలరో అలానే చూపిస్తున్నారు. ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఫాస్ట్గా ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫాస్ట్గానే చూపిస్తున్నారు. దీంట్లో ఇంకా నెగిటివ్స్ చెప్పడానికి ఏం లేదు. ఇంకా చెప్పాలంటే సెకండ్ పార్ట్ కొంచెం ప్లెయిన్గా వెళ్ళొచ్చేమో, కానీ థర్డ్ పార్ట్లో కొత్త క్యారెక్టర్లు రావడం, ఫైటింగు, వాళ్ళ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అన్నీ బాగున్నాయి. సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి.